నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి మంగళవారం రాత్రి ముగిసింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ పరిణామం ఏ రకంగా మారుతుందో, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి పరిణామానికి పులి స్టాప్ పడింది. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో ఆల్మోస్ట్ ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్నటువంటి ఈ వార్ ముగిసినట్టే అని చెప్పొచ్చు. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు మరో 2 వారాలు గడువు ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు ట్రంప్. గడువు పొడిగించాలన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఇలా రాసుకువచ్చారు. పాక్ ప్రధాని షరీఫ్ అసీం మునీర్తో మాట్లాడాను. ఇరాన్కు ఇచ్చిన గడువును 2 వారాల పాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని కోరారు. హార్ముజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి 2 వారాల గడువు ఇచ్చేందుకు కాల్పుల విరమణకు అంగీకరించారు. ఇరు దేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుంది. ఇరాన్ 10 సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించింది. అవన్నీ సానుకూలంగానే ఉన్నాయి. దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ 2 వారాల గడువు ఉపయోగపడుతుంది. ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చేరువవ్వడం గౌరవంగా భావిస్తున్నా అని ట్రంప్ తన పోస్ట్లో రాసుకువచ్చాడు. ఇకపోతే అమెరికా అంగీకరించిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ కూడా తాజాగా అంగీకరించింది. పాక్ ప్రధాని అభ్యర్థన మేరకు అమెరికాతో చర్చలకు అంగీకరిస్తున్నామని వెల్లడించింది. సోదరభావంతో యుద్ధం ముగింపునకు కృషి చేస్తున్న పాక్ ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. సాయుధ దళాల పర్యవేక్షణలో 2 వారాల పాటు హార్ముజ్లో రాకపోకలు సాగుతాయని పేర్కొంది. ఈ విరామం కేవలం దౌత్యపరమైనటువంటి చర్చల కోసమేనని, యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ స్పష్టం చేస్తుంది. మరొక వైపు కానీ ఆల్మోస్ట్ హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం పట్ల పూర్తిగా ఈ 2 వారాల పాటు హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి రవాణాలు కొనసాగుతాయంటూ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ యుద్ధం ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా కనపడుతుంది. ఈ 2 వారాల్లో మిగతా అంశాలకు సంబంధించి కాల్పుల విరమణ ఎలాగూ జరిగిపోయింది కాబట్టి ఈ 2 వారాల పాటు మిగతా అంశాలకు సంబంధించి చర్చలు జరిగినటువంటి తర్వాత పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అదేవిధంగా అమెరికా ప్రతినిధులు అక్కడ మాట్లాడి చర్చించుకొని పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి శాశ్వత పరిణామం అయితే చోటు చేసుకోబోతుంది. ఏదేమైనా గత చాలా రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణానికి, 3వ ప్రపంచ యుద్ధానికి కూడా కారణమవుతుందా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఒక పాజిటివ్ అంశం అయితే ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఒక అడుగు వెనక్కి తగ్గి యుద్ధాన్ని పులి స్టాప్ పెట్టేటువంటి దిశగా ఇరాన్ అమెరికా ముందడుగు వేసినట్టుగా అయితే మనకు కనపడుతుంది. దీంతో ఒక భీకరమైనటువంటి మంగళవారం రాత్రి ఒక భీకరమైనటువంటి దాడులు జరగబోతాయి. ఇరాన్లో పూర్తి స్థాయిలో యుద్ధము తారాస్థాయికి చేరుకొని అల్లకల్లోలంగా మారబోతుందనేటువంటి ఒక అశాంతి వాతావరణం నెలకొంటుందనేటువంటి పరిస్థితి ఏర్పడ్డ నేపథ్యంలో అదే రోజు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక పాజిటివ్ అంశం బయటికి రావడము, దీనికి సంబంధించి యుద్ధం కూడా 2 వారాల పాటు కంప్లీట్గా ఆగిపోయేటువంటి పరిణామాలకు దారితీయడం, ఇరాన్ కూడా హార్ముజ్ జలసంధి పైన ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి. దీంతో ఈ 2 వారాల్లో ఈ చర్చలు కూడా కంక్లూజన్కి వచ్చి చర్చలు కూడా సానుకూలంగా జరిగి పూర్తి స్థాయిగా యుద్ధాలు అనేటివి లేకుండా, యుద్ధం జరగకుండా ఒక రాజీ మార్గంతో ఇది ముందుకు వెళ్ళాలని కూడా ఇతర దేశాల నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.